అందరూ రావాలి. బ్యానర్స్ హోల్డర్స్ అందరూ ముందుకు రావాలి. బ్యానర్ హోల్డర్స్ అందరూ ఆగండి. శ్రీనివాస్ గారు ఆగండి సార్. శ్రీనివాస్ గారు ఆగండి. రావాలి. బ్యానర్ హోల్డర్స్ ముందుకు రావాలి. రంగనాథ్ గారు జిందాబాద్. రంగనాథ్ గారు కొనసాగించాలి. కొనసాగించాలి. చెరువులు కాపాడి రంగనాథ్ గారు జిందాబాద్. చెరువులు కాపాడి రంగనాథ్ గారు. చెరువులు కాపాడి సురక్ష రంగనాథ్ గారు. నిదానం సార్. మంచి పనులు చేస్తున్న రంగనాథ్ గారిని రంగనాథ్ గారిని కొనసాగించాలి. ఇక్కడ విచ్చేసిన 9-10 కాలనీ వాసులందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్య ఉద్దేశం ఈ రోజు మేమందరం ఇక్కడ సమూహంగా ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో వారి 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 పర్యవేక్షణలో హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి ఆర్గనైజేషన్ ని పెట్టినా దానికి రథసారథి కింద ముఖ్యంగా రంగనాథ్ గారిని ఎంచుకోవడము చాలా హర్షణీయము. ఒక్కసారి చప్పట్లు కొట్టండి సార్. హైడ్రా కమిషనర్ జిందాబాద్. అలాగే హైడ్రా కమిషనర్ మనకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చిన తర్వాత వారు మా అందరికీ అందుబాటులో ఉండి ఈ చుట్టుపక్కల 10 కాలనీకి ప్రతి కాలనీకి 1 కంటే ఎక్కువ పనులు చేయడం జరిగింది. ఏదైతే దశాబ్ద కాలంగా పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో రిప్రజెంటేషన్స్ ఎన్నో అర్జీలు పెట్టుకున్న తర్వాత కూడా మాకు ఎటువంటి సౌలభ్యం జరగలేదు. పెండింగ్ కార్యక్రమాలు అలాగే ఉండిపోయినాయి. రంగనాథ్ గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడైతే మనం నిలబడున్నామో మైత్రివనం చౌరస్తాలో వర్షం వస్తే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి, బస్సులు అన్ని ఆగిపోయే పరిస్థితి. అలాంటి ఈ పర్టికులర్ నాలాని రంగనాథ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు ముఖ్య ప్రతినిధులందరూ మన మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్క హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే 3 నెలల లోపల ఈ నాలాని పునరుద్ధరణ చేసి నిన్న కాక మొన్న 2 days బ్యాక్ ఇక్కడ పడిన వర్షానికి ఎవరు కూడా భయపడాల్సిన పని లేకుండా 2 నిమిషాల్లో వాటర్ ఇటు నుంచి మొత్తం పాస్ అయిపోయి వెళ్ళిపోయింది. ఏ కాలనీ వాసులకు కూడా వర్షం పడితే మేము గజ్జున వణికి చలిజ్వరం వచ్చే పరిస్థితి మాది. అలాంటిది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉన్నాము. ఇలాంటి పనులు ఒకటి కాదు, మాకు ఎన్నో పనులు రోడ్లు కానీ లేకపోతే ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్ళడం అది న్యాయబద్ధంగా ఉంది. ఇది కరెక్టే, ఇది చేయాలి, ఇది చేస్తే చాలా మంది ప్రజలు సామాన్య ప్రజలు అయితే ఎవరైతే దీని బెనిఫిట్ అవుతారో ఈ బెనిఫిట్ చెందుతుంది అనుకుంటే వెంటనే ఆయన యాక్షన్ తీసుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళందరిది తీసుకుని
వాళ్ళ 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 దగ్గర నుంచి అవగాహన పొంది ఇది న్యాయంగా ఉందంటే వెంటనే దాన్ని చేసేసి తక్షణమే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ తయారు చేసి అందరికి క్లియర్ చేసిన వాళ్ళు ఒక్కసారి రంగనాథ్ గారు ఈ సింగిల్ పాయింట్ ఎజెండా రంగనాథ్ గారిని కొనసాగించాలి అని ఆయనకి మద్దతుగా ఈ సమావేశం ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆయన చూస్తా ఉన్నాం. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ పెట్టింది మన భద్రత కోసం, భావి తరాల కోసం. అది అందరూ కూడా గమనించాలి. అది మనం రంగనాథ్ గారిని చూసాం నల్గొండ ఎస్పీగా, అలాగే మన హైదరాబాద్ జాయింట్ కమిషనర్ గా ట్రాఫిక్ లో వచ్చి ఉన్నారు. ఎట్లాంటి సంఘటనలు ఎట్లాంటి చేశారో అన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి వరంగల్ వెళ్లారు, అక్కడ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారో చూసాము. అలాగే హైదరాబాద్ కూడా మనం అందరం చూస్తున్నాము. మేమందరం భావించేది ఒక్కటే, భద్రత వచ్చింది. గత 3 రోజుల నుంచి 4 రోజులు వర్షాలు పడతా ఉన్నాయి. మనం అందరం చూస్తా ఉన్నాము, మీరందరూ చూస్తా ఉన్నారు. కుంటలు ఆయన ఏవైతే కుంటలు బాగు చేశారో, ఏవైతే కుంటలకి ఫెన్సింగ్ వేసి ఏర్పాటు చేశారో, ఏవైతే వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేశారో, ఆయన కాపాడిన కుంటలకి జాలి వేసి పెట్టారు. అవన్నీ కూడా నిన్నున్నాయి, జలకళతో ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా, అన్ని నెట్వర్క్ల ద్వారా చూస్తున్నాము. ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాటర్ బాడీస్ ని కాపాడతాం, కబ్జాకి గురైనటువంటి కాపాడతారు. అది అట్లాంటి ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్ వల్లనే సాధ్యమవుతుంది. ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు కొన్ని విమర్శలు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది 95% పైగా 90 నుంచి 95% ప్రజల మద్దతు ఉంది దీనికి. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ముఖ్యంగా భావి తరాల కోసం, మనిషి యొక్క మనుగడ కోసం రంగనాథ్ గారు వల్లే సాధ్యమైంది. రంగనాథ్ గారిని అందరూ కూడా కొనసాగించాలని ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.